ప్రత్యేక పరచబడుట, ప్రత్యేక పరచబడాలని దేవుని లేఖన భాగాలు చాలా స్పష్టంగా, చాలా ప్రాముఖ్యంగా ఈ ఉదయం మనతో మాట్లాడుతాం. చెప్పండి, ప్రత్యేక పరచబడాలని. అందుకనే దేవుని లేఖన భాగాల్లో నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వచన భాగంలో ఉన్న ప్రాముఖ్యమైన మాటని ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వచనం. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? ప్రభునామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం చేయబడదు మోషే దేవునితో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట. ప్రజలు భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేక పరచబడుతుందని ఆయనతో చెప్తున్న సందర్భాన్ని, దేవునితో మోషే చెప్తున్న సందర్భాన్ని మనము ధ్యానిస్తున్నాం. ప్రత్యేక పరచబడుట, ఏం చేయబడుట చెప్పండి. ఏంటండి ఈ ప్రత్యేక పరచబడుట? ఈ ప్రత్యేక పరచబడుటకు ఎందుకంత ప్రాముఖ్యత ఉన్నది, ఎందుకంత ప్రాధాన్యత ఉన్నది? ప్రత్యేక పరచబడుట అనేది అంత అవసరమైన విషయం అంటారా క్రైస్తవ ఆత్మీయ జీవితానికి, భక్తి జీవితానికి? అనేది అంత ప్రాముఖ్యమైన విషయం అంటే అవును, ప్రత్యేక పరచబడుటనే మన ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితానికి, భక్తి జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నది, దేవుడు మన దగ్గర నుండి ఆశిస్తున్నది, దేవుడు మన దగ్గర నుండి, ఆయన మన దగ్గర నుండి కోరుకుంటున్న ప్రాముఖ్యత. ఎలాంటి లోకంలో ఉన్నాం తెలుసా? ఈ పాపపు లోకంలో మనం ఉన్నాం. ఎలాంటి లోకంలో ఉన్నాం చెప్పండి? ప్రస్తుతం ఉన్న ఈ లోకం ఎలాంటి లోకం తెలుసా? మిశ్రమమైన లోకం ఇది. ఏ లోకం చెప్పండి? మిశ్రమమైన లోకం అంటే మిక్స్చర్ అని అర్థం దానికి ఇంగ్లీష్లో. అన్నీ కలిసిపోయిన ఒక మిక్సర్ లాంటి ప్రజల మధ్యలో, పద్ధతుల మధ్యలో, పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాము. ఏ విధంగా పడితే ఆ విధంగా జీవిస్తున్న లోకంలో మనం ఉన్నాం. రాజీ పడిపోయి బ్రతుకుతున్న లోకంలో మనం ఉన్నాం. పాపమంతా ప్రబలుతున్న లోకంలో మనం ఉన్నాం. మిశ్రమమైపోయిన ఒక లోకంలో మనం ఉన్నాము. అయితే దేవుని వాక్యం చెబుతోంది, అట్లాంటి లోకములో మనం ఉన్నాము కాబట్టి వాక్యం చెబుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రత్యేకపరచబడాలి. వాక్యం చెబుతున్న ప్రత్యేకమైన విషయం ఏం చేయబడాలి చెప్పండి? మనము కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేయబడాలి చెప్పండి? ప్రత్యేకపరచబడాలి. ప్రత్యేకపరచబడాలనే దేవుని లేఖన భాగాల్లో స్పష్టంగా దేవుడు మనల్ని కోరుతున్న విషయం ఏంటిది? ప్రత్యేకపరచబడుట అంటే ఏంటిది? బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏంటిది? ప్రత్యేకపరచబడుట అంటే ఏంటిదనంటే వేరుగా ఉండుట అని అర్థం. ప్రత్యేకపరచబడుట అంటే ఏంటి చెప్పండి? లేవియా కాండము 20వ అధ్యాయం 26వ వచన భాగంలో మీరు చదివితే, లేవియా కాండం 20వ అధ్యాయం 26వ వచన భాగాన్ని చదవండి. లేవియా కాండం 20వ అధ్యాయం 26వ వచనం చదవండి సిస్టర్. యెహోవానను నేను పరిశుద్ధుడను, మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని ఏం చేసి తిని, ఏం చేశాడట దేవుడు చెప్పండి? వేరుపరచుట అనే అర్థం వస్తుంది ప్రత్యేకపరచుట అనే మాటకు. వేరుగా జీవించుట, వేరుగా అందులో నుండి బయటికి వచ్చి జీవించుట, నివసించుట, వారితో సంబంధం లేకుండా అన్యజనులలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడని వాక్యం ద్వారా చెబుతుందంటే మనల్ని వేరుపరుస్తున్నాడట. ఏం చేస్తున్నాడట చెప్పండి? చెప్పండి. ప్రత్యేకపరచబడుట అనే మాటకు అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో సెట్ అపార్ట్ అని అర్థం. తెలుగులో ఈరోజున మనం నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన నిర్వచనం ఏంటంటే వేరుగా ఉండుట. ఏం చేయబడుట చెప్పండి? ఈరోజున మనం ప్రత్యేకపరచబడ్డామండి అని మనకి ఎప్పుడు తెలుస్తుంది?
మనల్ని చూసి ఎవరు మనం ప్రత్యేకపరచబడిన వారముగా ఉన్నామని మనల్ని చూసి ఎవరు అంటారంటే మనం వేరుగా జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా జీవించాలి చెప్పండి? వేరుగా జీవించాలి మనం. రెండవదిగా ప్రత్యేకపరచబడుట అనే మాటకి అర్థం ఏంటంటే పరిశుద్ధముగా ఉండుట అని అర్థం. ఏంటి చెప్పండి? ప్రత్యేకపరచబడుట అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి? పరిశుద్ధముగా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ వచనాలన్నీ చెప్తున్న ప్రాముఖ్యమైన మాటలు, విలువైన మాటలు ఏంటంటే లేఖన సందర్భాల్లో మనం ధ్యానిస్తూ ఉన్నాం, లేఖన సత్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధంగా ఉండుట అని అర్థం. ఎలా ఉండుట అని అర్థం చెప్పండి? అంటే లేఖన సత్యాన్ని బట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ప్రత్యేకపరచబడుట అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధముగా ఉండుట అని అర్థం. ఏం చేయబట్టమని చెప్పండి? పరిశుద్ధంగా జీవించాల, పరిశుద్ధంగా బ్రతకాల, పాపానికి సంబంధం లేకుండా, అవినీతికి సంబంధం లేకుండా, అతిక్రమాలకు సంబంధం లేకుండా, దోషముకు సంబంధం లేకుండా మనం ఎలా జీవించాలనంటే మన నడవడికలో, మన ప్రవర్తనలో, మన మాటలో, మన తీరులో ఏం కనపడాలంటే పరిశుద్ధత కనపడాలి. ఏం కనపడాలి చెప్పండి? అప్పుడు మనం చెప్తాం కదా ఈ వ్యక్తి ప్రత్యేకపరచబడ్డాడని చెప్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా ప్రత్యేకపరచబడుట అనే మాటకి అర్థం ఏంటంటే సహవాసములో చేరక ఉండుట అని అర్థం. ఏం చేయబడుట? ఏం చేయకుండా ఉండుట అని చెప్పండి? యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 7వ వచన భాగంలో ఈ మాటలని మీరు చదువుతారు. యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనములో చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రత్యేకమైన మాట. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సహవాసంలో చెప్పండి ఏం చేయక, సహవాసంలో చేరక అని అర్థం. ప్రత్యేకంగా ఉండుట అనే మాటకు అర్థం ఏంటంటే వేరుగా ఉండుట అని అర్థం. ప్రత్యేకపరచబడుట అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధంగా ఉండుట అని అర్థం. ప్రత్యేకపరచబడుట అనే మాటకు అర్థం ఏంటంటే సహవాసంలో చేరక ఉండుట అని అర్థం. ఎందులో చేరక ఉండుట చెప్పండి? సహవాసం. ఈ లోకంలో ఎన్నో రకాల సహవాసాలు ఉన్నాయి, ఎన్నో రకాల స్నేహాలు ఉన్నాయి. ఆ సహవాసంలో మనం ఉండకోకుండా, ఆ సహవాసంలో చేరకోకుండా, ఆ సహవాసంలో మనం మమేకమై పాలువారమై ఉండకుండా, ఆ సహవాసం అనే ఏదైనా కానివ్వండి, ఏ పాపముతో కూడిన ఏ సహవాసమైనా, స్నేహంతో కూడిన ఏ సహవాసమైనా, లోకంతో కూడిన ఏ సహవాసమైనా, చెడుతో కూడిన ఏ సహవాసంలో అయినా మనం ఏం చేయబడకూడదు చెప్పండి? ఏం చేయబడకూడదు? చెప్పాలి. ఏం చేయబడకూడదు చెప్పండి? చేరకూడదు అని అర్థం. అందులో ఉండకూడదు అని అర్థం. అందులో ఉండకోకుండా దేవుని సహవాసంలో ఉండుటనే ప్రత్యేకపరచబడుట అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సహవాసంలో ఉండుటనే ఏమంటాం చెప్పండి? ఏ సహవాసంలో ఉండకూడదు మనము? ఆదివారం ఆరాధనలో దేవుని సహవాసంలో ఉండి సోమవారం నుండి శనివారం దాకా వేరే సహవాసంలో ఉండకూడదు. మళ్ళీ దేవునితోనే మన సహవాసం ఉండాలి. సహవాసంలో చేరకాలంటే ఎన్ని రకాల సహవాసాలు ఉన్నాయో ఈ లోకంలో. మూర్ఖుని సహవాసం, చెడు సహవాసం, పాపుల సహవాసం, ఎన్నో సహవాసాలు ఉన్నాయి. వాటన్నిట్లో దేంట్లో కూడా చేరకూడదు అని అర్థం. అలాగే లేఖన భాగంలో మనం చూస్తే ప్రత్యేకపరచబడుట అనే మాటకి 4వ నిర్వచనం ఏంటంటే ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయం 2వ వచనం. ఈ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని ఏం చేయవలను? వారిని నిర్మూలం చేయవలను. వారితో ఏం చేయకూడదు చెప్పండి? ఏం చేయకూడదు చెప్పండి? ప్రత్యేకపరచబడుట అనే మాటకు అర్థం ఏంటంటే నిబంధన చేయకోకుండా ఉండుట అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయకూడదట? వారితో ఏం చేయకూడదట? ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయం 2వ వచనములో నిబంధన చేయకోకుండా ఉండాలట. నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే ఒప్పందం, అంగీకారం అని అర్థం. ఒప్పందము లేక ఏంటి చెప్పండి? అంగీకారం అని అర్థం. నిబంధన చేయకూడదు, ఒప్పందం, అంగీకారాలు చేయకూడదు మనము. ఇది ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారైనా కావచ్చు, ఏ ప్రజలైనా కావచ్చు,
వారితో ఏం చేయకూడదని దేవుని లేఖన భాగం స్పష్టంగా మనతో మాట్లాడుతోందంటే వారితో మనము నిబంధన చేయకూడదు. వారితో ఏం చేయకూడదు చెప్పండి? మనము నిబంధన చేయకూడదు. నిబంధన చేయకుండా జాగ్రత్తగా మన జీవితాలను ఉంచుకోవటమే దేవుని లేఖన భాగము స్పష్టంగా మనకి బోధిస్తున్న విషయం ఏంటంటే ప్రత్యేకపరచబడుట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చివరిగా ప్రత్యేకపరచబడుట అనే మాటకు అర్థం ఏంటంటే ద్వితోపదేశ కాండం 14వ అధ్యాయం 2వ వచనములో ప్రతిష్ఠ జనముగా ఉండుట అని అర్థం. ద్వితోపదేశ కాండం 14వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నువ్వు ఏ జనమట చెప్పండి? అంటే ప్రత్యేకపరచబడుట అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనముగా ఉండుట అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరికి ప్రతిష్ఠ జనమట మనం చెప్పండి? చెప్పలు కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరికి ప్రతిష్ఠ జనమట? దేవుడైన యెహోవాకు మనం ఏం జనము చెప్పండి? ప్రతిష్ఠ జనం. ఆ జనముగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన స్వకీయ సాంపాద్యమై మనం ఉండాలని, ఆయన ఏర్పరచుకున్న జనముగా, ఆయన పేరు పెట్టిన జనముగా, ఆయన పిలిచిన జనముగా, ఆయన ప్రతిష్ఠించిన జనముగా ఉండటమే, ఉండే అనుభవంలో మనం జీవించటమే దాన్ని ఏమంటామంటే ప్రత్యేకపరచబడుట అని అంటాం. ఏమంటాం చెప్పండి? ప్రత్యేకపరచబడుట. ఈరోజు దేవుడు అలాంటి అనుభవంలో నిన్ను నన్ను నడిపించాలని కోరుతా ఉన్నాడు. అలాంటి అనుభవం గుండా నీవు నేను రావాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి ఒకసారి మహిమ చెల్లిద్దాం, హల్లెలూయా. లేఖన భాగాల్లో ఎందులో నుండి ప్రత్యేకపరచబడాల? ప్రత్యేకపరచబడుట అంటే వేరుగా జీవించుట, ప్రత్యేకపరచబడుట అంటే పరిశుద్ధంగా ఉండుట, ప్రత్యేకపరచబడుట అంటే సహవాసంలో చేరకుండా ఉండుట, ప్రత్యేకపరచబడుట అంటే నిబంధన చేసుకోకుండా ఉండుట, ప్రత్యేకపరచబడుట అంటే దేవునికి ప్రతిష్ఠ జనముగా ఉండుట. మరి ఎందులో నుండి ప్రత్యేకపరచుకోవాలా? ఏ విషయాల్లో దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకోవాలని కోరుకుంటున్నాడు? మన జీవితంలో, మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఏ విషయాల్లో నీవు నేను ప్రత్యేకపరచబడాలా? ఏ విషయాల్లో ప్రత్యేకపరచబడిన అనుభవంలోకి నీవు నేను రావాలంటే మొట్టమొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనములో నీవు నేను ప్రత్యేకపరచబడవలసిన మొదటి విషయం ఏంటంటే లోకములో నుండి ప్రత్యేకపరచబడాలా. ఎందులో నుండి? చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. ఎందులో నుండి దేవుడు ఏర్పరచుకున్నాడట చెప్పండి? లోకములో నుండి మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడట. లోకములో నుండి ఆయన మనల్ని ప్రత్యేకపరచుకున్నాడట. లోకములో నుండి దేవుడు మనల్ని పిలిచాడట. అందుకని దేవుని లేఖన భాగం ఈ రోజున వాక్యం చెబుతోంది, ప్రత్యేకపరచబడుతున్న అనుభవంలో ఒక క్రైస్తవ విశ్వాసిగా మనము మన జీవితాలు ఉండాలి. ఎందులో నుండి ప్రత్యేకపరచబడాలండి అని లేఖన భాగాలు చూస్తే లోకములో నుండి. ఎందులో నుండి చెప్పండి? లోకమంతా ఏమై ఉన్నది చెప్పండి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలై ఉన్నాయని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉన్నది. లోకం అంటే ఏంటిదో వాక్యం మనకు తెలుస్తూ, వాక్యం మనకి బోధించబడుతూ వస్తా ఉన్నది, వాక్యం మనకి తెలియజేయబడుతూ వస్తా ఉన్నది. లోకానికి సంబంధించిన ఏ విషయమైనా, లోకానికి సంబంధించిన ఏ విషయాలు మనలో ఉన్నా అందులో నుండి నీవు నేను ఏం చేయబడాలో చెప్పండి? అందులో నీవు నేను ఏం చేయబడాలో చెప్పండి? ప్రత్యేకపరచబడ. రెండోదిగా ప్రత్యేకపరచబడవలసినది ఎందులో నుండి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఎందులో చేరక ప్రత్యేకంగా ఉండువాడట ఆయన? ఎందులో చేరక ప్రత్యేకంగా ఉండువాడట ఆయన? ఈ రోజున మనము ఎందులో నుండి ప్రత్యేకపరచబడాలి? ఏ విషయాలను మనము ప్రత్యేకపరచుకోవాలని వాక్యం చెబుతోంది? పాపులలో చేరక మనం ఏం చేయబడాలి చెప్పండి? చెప్పండి. పాపంలో ఉన్న వారితో ఉండకుండా, పాపము చేయుచున్న వారితో ఉండకుండా, పాపం కలిగిన వారితో ఉండకుండా, పాపం సంబంధమైన జీవితంలో జీవిస్తున్న వారితో ఉండకుండా నీవు నేను ఏం చేయబడాలి చెప్పండి? చెప్పండి. నీవు నేనేం చేయాలి చెప్పండి? ప్రత్యేకపరచబడాల. పాపులలో చేరక ప్రత్యేకపరచబడుతున్నామా? ఈ లోకములో ఎలాగున్నాం మనమని దేవుడు ఈ ఉదయం మనల్ని ప్రశ్నిస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఇది.
ఆయన పాపులలో చేరక ఆయన ప్రత్యేకపరచబడిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం అనేది పాపం చేస్తున్న వారితో, పాపము సంబంధమైన జీవితాల్లో జరిగిస్తున్న వారితో మనం వేరుగా ప్రత్యేకపరచబడాలి అని వాక్యములో రాయబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడోదిగా ఏ విషయాలు ప్రత్యేకపరచుకోవాలి మనము? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం 17వ వచనాల్లో మనం చదివితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొందు. లేఖన భాగాల్లో మనము ప్రత్యేకపరచుకోవాల్సింది ఏ విషయాలలో అని లేఖన భాగాల్లో ధ్యానిస్తా ఉన్నాం, వాక్య భాగాల్లో చూస్తున్నాం. లోకము నుండి చెప్పండి, త్వరగా చెప్పండి. ఎందులో నుండి? మొట్టమొదటిగా. రెండోదిగా ఎందులో నుండి ప్రత్యేకపరచుకోవాలి చెప్పండి? పాపము చేయుచున్న వారిలో నుండి ప్రత్యేకపరచుకోవాలి. మూడోదిగా ఎందులో నుండి నేను ప్రత్యేకపరచుకోవాలంటే అవిశ్వాసుల నుండి. ఎవరి నుండి చెప్పండి? ఎవరి నుండి ప్రత్యేకపరచుకోవాలి చెప్పాలి త్వరగా. ఏం కలిగిన వారిలో నుండి ప్రత్యేకపరచుకోవాలా? ఏం కలిగి ఉండి జీవిస్తున్న వారిలో నుండి ప్రత్యేకపరచుకోవాలా అంటే అవిశ్వాసం కలిగిన వారిలో నుండి. ఏం కలిగిన వారు చెప్పండి? అవిశ్వాసులతో. ఎందుకని ఏం చేయకూడదు చెప్పండి? జోడిగా ఉండకూడి. అవిశ్వాసం కలిగిన వారిలో నుండి ప్రత్యేకపరచుకోండి. అవిశ్వాసం కలిగిన వారు ఏమి నమ్మరు. అవిశ్వాసం కలిగిన వారు ఏ అద్భుతాన్ని చూడలేరు. అవిశ్వాసం కలిగిన వారు ఏ ప్రార్థనకు జవాబు పొందలేరు. అవిశ్వాసం కలిగిన వారు దేవుని మీద గురి గమ్యము పెట్టుకొని జీవించలేరు. వాళ్ళు అవిశ్వాసం కలిగిన వారు సరిగ్గా ఉండలేరు, సరిగ్గా జీవించలేరు, దేవుని కొరకు నిలకడగా ఉండలేరు. అట్లాంటి వాళ్ళతో దూరంగా ఉండు నువ్వు. అట్లాంటి వాళ్ళతో నువ్వు ఎలాగ ఉండాలంటే చెప్పండి? అలాంటి వారితో నువ్వేం చెప్పండి? జోడీ చేయబాకు, ఫ్రెండ్షిప్ చేయబాకు వాళ్ళతో. మనం ఏంటంటే మనం అట్లా ఉండం. మనం ఏమైపోతాం చెప్పండి? అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు అంటే మనం అంతా మన చుట్టూ చేరి ఉన్నవారు, మనతో పొద్దున్నుండి సాయంత్రం దాకా మనతో కలిసి ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు అంతా ఎవరై ఉంటూ ఉంటారు చెప్పండి? ఎక్కువ మంది ఎవరుగా ఉంటూ ఉంటారు చెప్పండి? అవిశ్వాసులే. నీవున్న విశ్వాసాన్ని పోగొట్టేస్తారు వాళ్ళు. నీకున్న నమ్మకాన్ని పోగొట్టేస్తూ ఉంటారు. నువ్వు పొందవలసిన మేలుకు వాళ్ళే ఒక ఆటంకమై మారిపోతూ ఉంటారు. వాళ్ళే ఒక బండగా, ఒక గూది బండగా మారిపోతూ ఉంటారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిశ్వాసులతో మనం ఏం చేయకూడదు చెప్పండి? చెప్పండి. అవిశ్వాసులతో నువ్వు ఏం చేయకూడదు చెప్పండి? జోడీగా ఉండొద్దు. ప్రత్యేకపరచుకో అంటా ఉన్నాను. లోకము నుండి ప్రత్యేకపరచుకో. పాపములలో ఉన్నవారితో, పాపము చేస్తున్న వారితో ప్రత్యేకపరచుకో. మూడోదిగా లేఖన భాగాల్లో దేవుని వాక్యం రాయబడతా ఉంది, అవిశ్వాసుల నుండి ప్రత్యేకపరచుకో. నాలుగవదిగా ఎవరి నుండి నువ్వు ప్రత్యేకపరచుకోవాలా? దేవుని లేఖన భాగములో రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, నేను నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు, ఆటంకములు కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. అట్టి వారిలో నుండి తొలగిపోవుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి నుండి ప్రత్యేకపరచుకోవాలా చెప్పాలా? ఎవరి నుండి ప్రత్యేకపరచుకోవాలి చెప్పండి? భేదములు ఏం కలగజేయవారు చెప్పండి? ఆటంకాలు కలగజేయ వారి నుండి నిన్ను నువ్వేం చేయాలి చెప్పండి? ప్రత్యేకపరచుకో. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో ఎంత స్పష్టంగా దేవుని వాక్యం రాయబడతా ఉన్నదో. ఈరోజు చాలా మంది భేదాలు కలగజేసే వాళ్ళే ఉంటారు. ఆటంకాలు కలగజేస్తూనే ఉంటారు. ఏదో ఒక భేదం అత్త కోడళ్ళ మధ్యలో పెడతా ఉంటారు, అన్నదమ్ముల మధ్యలో పెడతా ఉంటారు, సంఘ కాపరికి విశ్వాసుల మధ్యలో కలిగిస్తూ ఉంటారు. మంచి కుటుంబంలో ఏదో ఒక భేదాలు, మంచి స్నేహంలో ఏదో ఒక ఆటంకాలు, ఏవో కలిగించే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటూనే ఉంటారు. మనకు తారసపడుతూనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. అట్లా భేదాలు కలిగించే వాళ్ళు, అట్లా ఆటంకాలు కలిగించే వారిని చాలా జాగ్రత్తగా చూసి వాక్యం చెబుతుంది కదా, వారి దగ్గర నుండి ఏం చేయాలంట చెప్పండి ఏం చేయాలంట చెప్పండి? రోమా 16:17 ఏమని అంటుంది వాక్యం? అట్టి వారి దగ్గర నుండి ఏం చేయాలి చెప్పండి? అట్టి వారి దగ్గర నుండి ఏం చేయాలి చెప్పండి? తొలగిపోవాలా? నువ్వు ఉండద్దు అక్కడ. భేదాలు కలగజేసేవాడితో, ఆటంకాలు కలగజేసేవాడితో
నువ్వు స్నేహం కలిగి ఉంటే వారితోనే నువ్వు ఎప్పుడు ఉంటావు అంటే నీవేమైపోతావంటే ప్రమాదంలో పడిపోయే పరిస్థితుల్లోకి వస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులకు వస్తావు. మన జీవితాలే నాశనం చేసుకోగలిగే పరిస్థితులు వస్తాయి. అందుకని దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఈ ప్రత్యేకపరచబడుట అనే అంశాన్ని గురించి మనతో మాట్లాడుతాను. భేదాలు ఆటంకాలు కలగజేయ వారితో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? తొలగిపోండి అట్లాంటి వాళ్ళతో. మంచి కుటుంబాల్లోనే భేదాలు, మంచి కుటుంబాల్లోనే ఆటంకాలు ఉంటా ఉన్నాయి ఈ రోజున. ఏ కుటుంబాల్లో సరిగ్గా లేరు ఈ రోజున. ఏ కుటుంబంలో భేదాలే, ఏ కుటుంబాల్లో ఆటంకాలే, ఏ సంఘంలో ఆటంకాలే, ఏ విశ్వాసుల్లో ఆటంకాలే ఈ రోజున. ఏ విశ్వాసుల్లో కూడా భేదాలే ఈ రోజున. ఒక్క సంఘం అంటూ ఏమీ లేదండి. ఒక విశ్వాసులు అంటూ ఎవరు లేరండి. ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. అందుకని దేవుని వాక్యమే రాయబడుతోంది. అట్లాంటి వాడని తెలిస్తే ఎంటర్టైన్ చేయబాకు వాళ్ళని. అట్లాంటి వాళ్ళని తెలిస్తే వాళ్ళతో కాలక్షేపం చేయబాకు. ఇంకా అట్లాంటి వాళ్ళని తెలిసినప్పుడు వాళ్ళతో ముందే జాగ్రత్త పడి నువ్వేం చేయాలి చెప్పండి? చాలా త్వరగా చెప్పాలి. ఏం చేయాలి చెప్పండి నువ్వు? 5వదిగా ఏ విషయాల్లో ప్రత్యేకపరచబడాలా? 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటలను ఎవడైనా లోబడిన ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో ఏం చేయకూడదు చెప్పండి? చెప్పాలా? ఏం చేయకూడదు చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేయకూడదు అంటే చెప్పండి. ఈ 5వ కారణం ఎవరిని గురించి చెబుతోంది? ఇది 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో ఎవరిని గురించి వాక్యం చెబుతున్న ప్రాముఖ్యమైన విషయం ఇది. లోబడని విశ్వాసుని గురించి చెబుతున్న విషయం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి వారట వీరు చెప్పండి? 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో ఎలాంటి వారు వీళ్ళు? ఎలాంటి వాళ్ళని దేవుని లెక్కన భాగాలు రాయబడుతుందంటే ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడిన ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో ఏం చేయాలి చెప్పండి? లోబడని విశ్వాసుల నుండి ప్రత్యేకపరచుకో. దేవుని వాక్యం ఎంత చెబుతా ఉన్నా, దేవుని వాక్యాన్ని ఎంత బోధిస్తా ఉన్నా, దేవుని వాక్యానికి లోబడుకోకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపకోకుండా, దేవుని వాక్యానికి తగినట్టుగా జీవించుకోకుండా, బ్రతుకులు మార్చుకోకుండా అట్లాగే జీవిస్తా ఉంటే, అట్లాగే నడుస్తూ ఉంటే అట్లాంటి వాళ్ళ దగ్గర నుండి నువ్వు దూరంగా ఉండు. అట్లాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఏం చేయాలి చెప్పండి? దూరంగా ఉండు. లోబడని విశ్వాసుల దగ్గర నువ్వు ఉండకూడదు. అట్లాంటి వారితో వాడు సిగ్గుపడు నిమిత్తము నువ్వు అట్లాంటి వారితో ఏం చేయకూడదు అంటే చెప్పండి? సాంగత్యం చేయకూడదు. మన ఫ్రెండ్షిప్ అన్ని లోబడని విశ్వాసులతోనే ఉంటాయి. లోబడే విశ్వాసులతో మనం సాంగత్యం చేస్తున్నామా? దేవుని వాక్యాన్ని లోబడని విశ్వాసులతో మనం ఏం చేస్తున్నాం చెప్పండి? సాంగత్యం చేస్తున్నామా? దేవుని వాక్యములో ఈ రోజున మనము వాక్యమే మనతో మాట్లాడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేదో చూపిస్తున్న కారణాలు కావు ఇవి. మనమేమో మన మనసులో పెట్టుకొని చెప్తున్న మాటలు కావు ఇవి. వాక్యాన్ని ఉన్నట్టుగా మీకు చెబుతున్న విషయాలు. లోబడని విశ్వాసులు ఎవరున్నారు మన జీవితాల్లో? వాక్యానికి లోబడని వారు మన జీవితాల్లో ఎవరున్నారు? మన సంఘాల్లో, మన సహవాసంలో, నీ పరిచయాలలో ఎవరున్నారు? అట్లాంటి వారి నుండి నువ్వు ఏం చేయబడాలంటే నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక కారణం చదవండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. దానిని విడిచేట ఏంటంటే చెప్పండి? ఎవరిని గురించి మాట్లాడుతున్న మాట అంటే బబులోను గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఎవరిని గురించి రాయబడుతున్న మాట? బబులోను పడిపోయిన, చెడిపోయిన లోకపు స్థితిని గురించి సూచిస్తుంది. పడిపోయిన, కొంచెం గట్టిగా చెప్పండి, పడిపోయిన, చెడిపోయిన లోకపు స్థితి. పడిపోయిన, చెడిపోయిన లోకపు స్థితి నుండి, ఆ పరిస్థితుల్లో నుండి మనం ఏం చేయబడాలంటే ప్రత్యేకపరచబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడాలి చెప్పండి?
పడిపోయిన చెడిపోయిన లోకపు స్థితిలో ఉన్న వారితో నువ్వు ఏం చేయబడాలని దేవుని వాక్యం రాయబడుతోందంటే నువ్వు ప్రత్యేకపరచబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రత్యేకపరచబడుకోకుండా చెడిపోయి పడిపోయిన వాళ్ళతో మనం ఇంకా ప్రత్యేకపరచుకోకుండా ఉంటా అంటే ఏమవుతామంటే ఒకరోజు నువ్వు పడిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు నువ్వే ఏమయ్యే అవకాశాలు వస్తాయి చెప్పండి. మనం ఏమి పొందుకునే అవకాశాలు వస్తాయి అంటే మనం పడిపోయే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే పడిపోయిన చెడిపోయిన లోకపు స్థితులలో ఉన్న వారితో వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది. అట్లాంటి వారికి ఎలా ఉండాలట? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో అలాంటి వారితో ఎలాగుండాలట? అలాంటి వారిని ఏం చేయాలి చెప్పండి? అలాంటి వారిని ఏం చేయాలి చెప్పండి? విడిచి రావాలట. విడిచిపెట్టాలా. అలాంటి వారిని విడిచిపెట్టాలి మనము. కొన్నిసార్లు అంతే, ఖచ్చితంగా అంతే. చెడిపోయి పడిపోతున్న వారిని విడిచిపెట్టాల్సిందే కొన్నిసార్లు. ఎందుకంటే దేవుని వాక్యం అస్సలు అలాంటి వారితో ఉండకూడదు. అలాంటి వారితో ఉండిపోతే, అలాంటి వారితో ఇంకా మనము ప్రత్యేకపరచబడకపోతే, వేరుగా వారి నుండి జీవించకపోతే ఆ పడిపోయిన స్థితి ఒకరోజు నీకు నాకు కూడా కలగవచ్చు. దేవుని వాక్యం ఈరోజు అందుకనే మనం ధ్యానిస్తున్నాం. మన అంశం పేరు చెప్పండి, త్వరగా చెప్పండి. మన అంశం ఏంటి చెప్పండి? ప్రత్యేకపరచబడుట అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? వేరుగా ఉండుట. ప్రత్యేకపరచబడుట అనే మాటకి రెండవ నిర్వచనం ఏంటి చెప్పండి? పరిశుద్ధంగా ఉండుట లేక పరిశుద్ధంగా జీవించుట అని రాసుకోండి. మూడవదిగా ప్రత్యేకపరచబడుట అనే మాటకు అర్థం ఏంటంటే ఏంటి చెప్పండి? సహవాసంలో చేరక ఉండుటగా. మనదంతా గుంపులో గోవింద వారం మంది. సహవాసంలో చేరక ఉండుట. నాలుగవదిగా ప్రత్యేకపరచబడుట అనే మాటకు అర్థం ఏంటంటే, లేఖన భాగంలో 4వ అర్థం ఏంటంటే నిబంధన చేసుకోకుండా ఉండుట. ఏం చేసుకోకుండా ఉండుట చెప్పండి? ఒడంబడిక, ఒప్పందం, అంగీకారాలు చేసుకోకుండా ఉండుట అని అర్థం. ప్రత్యేకపరచబడుట అనే మాటకి 5వ నిర్వచనం ఏంటంటే చెప్పండి. 5వ నిర్వచనం ఏంటి చెప్పండి? 6వ నిర్వచనం ఏంటి చెప్పండి? ప్రతిష్ఠ జనముగా ఉండుట. ఎందులో నుండి ప్రత్యేకపరచుకోవాలా? ప్రత్యేకపరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా, దేవుడు ఆశిస్తున్నాడు కదా. ఏ విషయాల్లో నేను ఒక క్రైస్తవ విశ్వాసగా, దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు ఎందులో నుండి ప్రత్యేకపరచుకోవాలా? మొట్టమొదటిగా చూస్తున్నాము లోకము నుండి. చెప్పండి, త్వరగా చెప్పండి. ఎందులో నుండి? రెండవదిగా ఎందులో నుండి చెప్పండి? పాపములు చేయుచున్న సాంగత్యంలో నుండి, లేక పాపము చేయుచున్న వారిలో నుండి. మూడవదిగా ఎందులో నుండి నేను ప్రత్యేకపరచుకోవాలా? చెప్పండి, ఎందులో నుండి చెప్పండి? నాలుగవదిగా ఎందులో నుండి నేను ప్రత్యేకపరచుకోవాలా? భేదములు, ఆటంకములు కలగజేయ వారి నుండి ప్రత్యేకపరచుకోవాలా. 5వదిగా ఎందులో నుండి నేను ప్రత్యేకపరచుకోవాలా? లేకపోతే ఏ విషయాల్లో నుండి నేను ప్రత్యేకపరచుకోవాలంటే లోబడని, చెప్పండి, లోబడని విశ్వాసి నుండి నేను ప్రత్యేకపరచుకోవాలా. 6వదిగా ప్రత్యేకపరచుకోవాల్సిన 6వ విషయం ఏంటంటే పడిపోయిన చెడిపోయిన స్థితిలోనున్న వారితో నుండి నేను ఏం చేయబడాలి చెప్పండి? ప్రత్యేకపరచుకోవాలి. అందుకనే ఈ రోజున మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే ప్రత్యేకపరచుకొనుట యొక్క ప్రాముఖ్యత. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంశం ఇప్పుడు వచ్చినాం. మన అంశం పేరేంటి చెప్పండి? ప్రత్యేకపరచుకొనుట యొక్క ప్రాముఖ్యత. ఎందుకంత ప్రాముఖ్యత అండి? దేవుడు ఎందుకు ప్రత్యేకపరచుకోవాలనుకుంటున్నాడు? ప్రత్యేకంగా జీవించుట, వేరుగా జీవించుట, పరిశుద్ధంగా జీవించుట, నిబంధన చేసుకోకుండా ఉండుట, సహవాసంలో చేరకోకుండా ఉండుట, ప్రతిష్ఠ జనముగా ఉండుట ఎందుకంత ప్రాముఖ్యం? లోకము నుండి, పాపము నుండి, అవిశ్వాసుల నుండి, భేదాలు, ఆటంకాలు కలగజేయ వారి నుండి, లోబడని విశ్వాసుల నుండి, పడిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో ఉన్న వారిలో నుండి ఎందుకు ప్రత్యేకపరచుకోవాలా? ప్రత్యేకపరచుకుంటే అంత ప్రాముఖ్యమైన విషయం అంటే అంత ప్రాముఖ్యమైన విషయమే బైబిల్లో. ఎందుకంత ప్రాముఖ్యమైనది, ఎందుకంత ప్రాధాన్యమైనది అది అని అంటే ఈ రోజున కొన్ని 5 ప్రాముఖ్యమైన కారణాలు మన సందేశాల్లో మనం ధ్యానించబోతున్నాం. ప్రత్యేకపరచుకున్నట ఎందుకంత ప్రాముఖ్యమనంటే ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. మొదటి కారణం మీకు తెలుస్తుంది అక్కడ. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ఎజ్రా గ్రంథం, ఎజ్రా
ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశము జనులను అన్యజనులను స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ప్రత్యేకపరచుకోవాలట అండి చెప్పండి. ఆ రీజన్ అర్థమైందా? ఆ కారణం మీకు అర్థమైందా? ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనములో, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తములో ఆయన చిత్తానుసారముగా నడుచుటకు చెప్పాలి. ఆయన చిత్తానుసారముగా ఎందుకు ప్రత్యేకపరచుకోవాలా? ఎందుకు వేరుగా ఉండాలా? ఎందుకు పరిశుద్ధంగా ఉండాలా? ఎందుకు లోకము నుండి, పాపము నుండి, అవిశ్వాసం నుండి ప్రత్యేకంగా ఉండాలంటే దేవుని చిత్తం జరిగించాలంటే ప్రత్యేకపరచబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయటానికి ప్రత్యేకపరచుకోవాలి చెప్పండి. చెప్పండి. ఏం జరిగించడానికి ప్రత్యేకపరచుకోవాలి చెప్పండి. చాలా మంది అంటూ ఉంటారు కదా, అన్న మా జీవితంలో దేవుని చిత్తం జరగాల, ఉద్యోగంలో దేవుని చిత్తం జరగాల, వివాహంలో దేవుని చిత్తం జరగాల, ఇంటి నిర్మాణం విషయంలో దేవుని చిత్తం జరగాల, ఏ విషయంలో అయినా దేవుని చిత్తం జరగాల. దేవుని చిత్తం జరగాలనే కదా అందరం కోరుకునేది. దేవుని చిత్తం జరగాలని ఎంతమంది మీ జీవితంలో కోరుకుంటున్నారు చెప్పండి. ఒకసారి చేతులు మంచిగా పైకెత్తి చెప్పండి. చేతులు మంచిగా ఒక్కసారి చేతులు పైకెత్తి మంచిగా చూపించండి. అమ్మగారు చూపించట్లేదు. దేవుని చిత్తం జరగాలని ఎంతమంది అనుకుంటున్నారు మీ జీవితంలో? అందరు దేవుని చిత్తం జరగాలని కోరుకుంటున్నారు. దేవుని చిత్తం జరగాల వద్దా మీ జీవితంలో? చెప్పాలి. దేవుని చిత్తం జరగాల లేదా? ఇటువైపు వాళ్ళు చెప్పండి. దేవుని చిత్తం జరగాలంటే మరి నువ్వేం చేయాలి? ఉత్తగా దేవా నీ చిత్తం జరుగును గాక, పరలోకమందు నీ చిత్తము జరిగినట్టు భూమి యందు నీ చిత్తం జరుగును గాక అని పరలోక ప్రార్థన చేస్తే సరిపోయిందా? ఎవరికైనా ముందుకొచ్చి పాస్టర్ గారు దేవుని చిత్తం మా జీవితంలో జరుగునుగా కానీ ఆయన మనల్ని గుమ్మడికాయ తిప్పినట్టు మన తలకాయ తిప్పితే సరిపోయింది అనుకున్నారా? ఎట్లా జరిగింది దేవుని చిత్తం? ఎలా జరిగింది దేవుని చిత్తం? దేవుని చిత్తం ఎలా జరిగింది తెలుసా? నీ జీవితంలో నువ్వు దేవుని దగ్గర ప్రత్యేకపరచుకుంటా స్టార్ట్ అయితే నీ జీవితంలో దేవుని చిత్తం జరుగుతూనే ఉంటుంది. ఆమేన్. ఏ రోజున ప్రత్యేకపరచబడతావో, ఏ రోజున ప్రత్యేకపరచబడి అనుభవంలోకి వస్తావో నీ జీవితంలో దేవుని చిత్తం జరగడం ప్రారంభించబడుతుంది. అప్పుడే పెట్టారా? ఒక దైవజనుడిగా చెబుతా ఉన్నాను, ప్రత్యేకపరచబడిన వ్యక్తిగా చెబుతా ఉన్నాను, దేవుని చిత్తం జరగాలని అప్పగించుకున్న వ్యక్తిగా చెబుతా ఉన్నాను. నువ్వు దేవునికి అప్పగించుకోవాలంటే, దేవుని చిత్తం నీ పట్ల జరగాలంటే ప్రత్యేకపరచుకో. దేవుని చిత్తం ప్రతి అణువులో జరుగుతూ ఉంటుంది నీ పట్ల. ప్రతి అడుగులో జరిగింది, ప్రతి విషయంలో జరిగింది, ప్రతి పనిలో జరిగింది దేవుని చిత్తం. నీ ఆలోచన అంతా కూడా దేవుని చిత్తమై మారిపోయింది. ఆమేన్. నీ కార్యములన్నీ దేవుని చిత్తంలో ముద్రించబడతాయి. ఎప్పుడు తెలుసా? చెప్పండి. ఎప్పుడు తెలుసా? ఒక్క మాట చెప్పండి. ఎప్పుడు తెలుసా? చెప్పాలి. ఎప్పుడు తెలుసా చెప్పండి. దేవుని చిత్తం జరగాలని అందరు పైకెత్తుతారు. ప్రత్యేకపరచుకుంటారు. ఎంతమంది ప్రత్యేకపరచుకుంటారు? చేతులు పైకెత్తండి ఒకసారి. అందరు చేతులు పైకెత్తాలా? దేవుని చిత్తం జరగాల వద్దా చెప్పాలా? మరి అందరు ఊపారు కదా ఇప్పుడు. మరి ఎంతమంది ప్రత్యేకపరచుకుంటారు ఒకసారి చెప్పండి. ఎంతమంది ప్రత్యేకపరచుకుంటారు? అందరు ఎవరైతే ప్రత్యేకపరచబడతారో, మీరు విషయాల్లో దేవుని చిత్తం జరగాలని ఎదురు చూస్తున్నారో అది ఖచ్చితంగా నెరవేరబోతోంది. నా ప్రియబిడ్డలారా, మీ కుటుంబాల్లో నెరవేరుతోంది, మీ వివాహ విషయాల్లో నెరవేరుతుంది, మీ ఉద్యోగాల్లో నెరవేరుతుంది, మీ వ్యాపారాల్లో నెరవేరుతుంది, మీ ఇంటికి సంబంధించిన ఏ విషయాల్లో అయినా అది నెరవేరుతుంది. ఎప్పుడు తెలుసా? చెప్పండి. ఎప్పుడు తెలుసా? చెప్పండి. ఎప్పుడు తెలుసా? చెప్పండి త్వరగా. మోకరించినప్పుడల్లా ప్రభా నీ చిత్తం జరుగును గాక, నీ చిత్తం నెరవేరును గాక. ఉపవాసం ఉన్నప్పుడల్లా నీ చిత్తం నెరవేరును గాక, నీ చిత్తం జరుగును గాక. కొంతమంది ప్రార్థన విజ్ఞాపనలు రాయగంటే అంతా రాసి ఈ విషయాలన్నిట్లలో దేవుని చిత్తం జరుగును గాక అంటారు. అంతా రాస్తారు, బాగా రాస్తారు ప్రార్థన. మళ్ళీ అన్నిట్లలో వాళ్ళు రాసే మెయిన్ పాయింట్ ఏంటంటే మా జీవితంలో దేవుని చిత్తం జరుగును గాక. ఏం జరగాల మీ జీవితంలో? ఏం జరగాలట చెప్పండి. ఏం జరగాలట చెప్పండి. దేవుని చిత్తం మన జీవితాల్లో జరగాలంటే ప్రత్యేకపరచబడట ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే నీవు నేను ఏం చేయబడాలో చెప్పండి. చెప్పండి. అందుకని నీవు నేను ఏం చేయబడాలో చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
20వ వచనం 21వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయటానికి మిమ్మల్ని సిద్ధపరచాలట చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనములో ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన చిత్తాన్ని మీ ఎడల జరిగించాలని ఆశపడతా ఉన్నాడు. దేవా నీ చిత్తమే జరుగును గాక అని మొరపెడుతున్న మొరకు దేవుడు జవాబు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఎప్పుడు అది జరిగిద్ది, ఎప్పుడు అది నెరవేరిద్ది, ఎప్పుడు అది కార్యరూపము దాలుస్తుంది అని అంటే, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితాన్ని కావచ్చు, నీ విశ్వాస జీవితం కావచ్చు, నీ భక్తి జీవితం కావచ్చు, ప్రత్యేకపరచుకుంటే ఆ అనుభవంలోకి రా, దేవుని చిత్తం నీ పట్ల జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం జరిగిద్దాడు చెప్పండి. అందుకే కదా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయకూడదట చెప్పండి. ఈ లోక మర్యాదను ఏం చేయకూడదట చెప్పండి. అనుసరింపక అనే మాట దేన్ని సూచిస్తోంది? లోకమట. లోకానికి ఒక మర్యాద ఉన్నట, ఒక పద్ధతులు ఉన్నాయట, వాడుకలు ఉన్నాయట. వాటిని అనుసరించకూడదట. అనుసరించుకోకుండా ఉండటం ప్రత్యేకపరచడానికి సూచనగా కనపడతాం. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా నీవు ప్రత్యేకపరచుకున్నట్లయితే అనుకూలమును సంపూర్ణమై ఉన్న, చెప్పండి, అనుకూలము అప్పుడే నీకు తెలిసిద్ది దేవుని చిత్తం ఏంటిదో. ఆ చిత్తం ఎట్లాంటిదట చెప్పండి. ఆ చిత్తం ఎట్లాంటిదట చెప్పండి. దేవుని చిత్తం ఎప్పుడు ఎట్లాంటిదట చెప్పండి. అనుకూలము. దేవుని చిత్తం ఎప్పుడు ఎట్లాంటిదట చెప్పండి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైందట దేవుని చిత్తం. ఆ చిత్తం నువ్వు తెలుసుకోవాలంటేనే నువ్వేం చేయాలి? లోక మర్యాదను ఏం చేయాలంటే చెప్పండి, నువ్వు అనుసరించకూడదు. అక్కడే నువ్వు ప్రత్యేకపరచుకోవాలా. అక్కడ ప్రత్యేకపరచుకుంటే అప్పుడు ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తం నీకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో సేకండి చెప్పండి, దేవుని చిత్తం తెలియాలంటే ప్రత్యేకపరచుకోవాలని చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, దేవుని చిత్తం తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి. చెప్పుడు చెప్పాలి. ప్రత్యేకపరచుకోవటం ఎందుకంత ప్రాముఖ్యమైనది చెప్పండి. ప్రత్యేకపరచుకోనట ఎందుకంత ప్రాముఖ్యమైనది, ఎందుకంత ప్రాధాన్యమైనది అని అంటే, నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు, దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతావు. దేవుని చిత్తాన్ని జరిగించుట, దేవుని చిత్తాన్ని తెలుసుకొనుట ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప విలువ, ఎంత గొప్ప ధన్యకరమైందంటే నువ్వు యేసయ్య కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిగా మారిపోతావు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ వచ్చేసేసి మాట్లాడుతున్నప్పుడు మార్కు సువార్త 3వ అధ్యాయం 25వ వచనములో, వీరు నీ సహోదరులు, నీ సోదరమణులు గారా, వీరు నీ ఇంట పుట్టిన మీ అమ్మ, మీ సహోదరులు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెలు కాదా అని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నవారు అడుగుతూ ఉంటారు ఒక మాటని. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనమా, తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లి అని చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తే దేవుని కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందులో మారిపోతావు చెప్పండి. నువ్వు దేవుని కుటుంబంలో నువ్వు నేను ఏమైపోతావు చెప్పండి. ఒక సభ్యుడై మారిపోతాం. ఎవరట ఆయన కుటుంబ సభ్యులు? ఇక దేవుని చిత్తం చేసేవాళ్ళే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి అని చెబుతా ఉన్నాడు. దేవుని చిత్తం అందుకనే అంత ప్రాముఖ్యమైనది. దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే,
దేవుని చిత్తాన్ని నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ పిల్లల ఎడల నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ప్రత్యేకపరచబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడాలి చెప్పండి? దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా మనం అంతా చేయాలండి. దేవుని చిత్తాన్ని తప్పకుండా ఈ భూమి మీద మనం జరిగించాలా. ఏదో భూమి మీద బ్రతుకుతున్నాము, విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాము, దేవుడిచ్చిన ఏదో ఒక విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాము, బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వారానికి ఒక రోజు దేవుని మందిరంలో గడుపుతున్నాము, కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాము. ఇవన్నీ కాదు ప్రయారిటీ, ఇవన్నీ కాదు ప్రాముఖ్యమైనవి. ప్రాముఖ్యమైనది ఒకటి ఏంటిదా ప్రాముఖ్యమైందంటే నువ్వు దేవుని చిత్తాన్ని భూమి మీద నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే నీవు నేను ఈ భూమి మీదకి పంపబడ్డాం. అందుకని నువ్వు నేను ఏం చేయాలి చెప్పండి? అందుకని నీవు నేను ఏం చేయబడ్డాం చెప్పండి? ఈ భూమి మీదకి పంపబడ్డాం. దేవుని చిత్తాన్ని జరిగించటమే మన పని. దేవుని చిత్తం చేయాలా, ప్రతి ఒక్కరు దేవుని చిత్తాన్ని జరిగించాలా ఈ భూమి మీద. తెలుసుకోవాలా. ప్రత్యేకపరచబడ్డప్పుడు ఆయన చిత్తం ఏంటిదో తెలుస్తుంది. ప్రత్యేకపరచబడినప్పుడు ఆయన చిత్తం ఏంటిదో తెలుసుకోగలుగుతాం. తెలుసుకొని దాని ప్రకారంగా జరిగించగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఎందుకు ప్రత్యేకపరచబడుట అంత ప్రాముఖ్యమైనది? రెండవ కారణం, ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయం 3-4 వచనాలు. ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయం 3-4 వచనాలు. నీవు వారితో వియ్యమందకూడదు, వారికి కుమార్తెని కూడా ఇయ్యకూడదు, నీ కుమార్తెకు వాడి కుమారుణ్ణి పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలని పూజించినట్లు నీ కుమారుని వాళ్ళు ఏం చేస్తారట చెప్పండి? దేవుని లేఖన భాగంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉన్న మాటలలో ఉన్న అర్థం ఏంటంటే, ఏం చేయకూడదట మనము? నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తె ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెని పుచ్చుకొనకూడదు. ప్రత్యేకంగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. అట్లా చేయబాకండి. వారు అన్యజనులై ఉన్నారు, వాళ్ళు లోక సంబంధులై ఉన్నారు, మీరు దేవుని బిడ్డలమై ఉన్నాము, మనం దేవుని సంబంధులమై ఉన్నాం. మనకి వాళ్ళకి పొత్తుక లేదు, మనకి వాళ్ళకి పాలి లేదు, మనకి వాళ్ళకి జోడు లేదు. కాబట్టి ఇయ్యద్దని చెబుతూ ఒక చక్కటి మాట అంటాడు 4వ వచనములో. ఒక చక్కటి మాట ఏంటంటే, చదవండి. ఏం చేయకట చెప్పండి? ఏం చేయకట చెప్పండి? అనుసరింపక అనే మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ప్రత్యేకపరచుకోవాలి? ఎందుకు వేరుగా జీవించాలి? ఎందుకు ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడాలి అని అంటే, దేవుణ్ణి అనుసరించాలంటే మనం ఈ లోకములో ప్రత్యేకపరచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయాలంటే చెప్పండి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే, దేవుని చిత్తాన్ని జరిగించాలంటే ప్రత్యేకపరచుకోవాలి. రెండవదిగా, దేవుణ్ణి అనుసరించి నడవాలంటే, దేవుని అనుసరించి జీవించాలంటే, దేవుని అనుసరించి బ్రతకాలంటే, దేవుని అడుగుజాడల్లో నడవాలనంటే నీవు నేను ఈ లోకములో నుండి ఏం చేయబడాలి చెప్పండి? ప్రత్యేకపరచబడుకోకుండా, వేరుగా చేయబడుకోకుండా, సహవాసంలో చేరక వేరుగా జీవించకపోకుండా దేవుణ్ణి మనం అనుసరించలేము. కాబట్టి దేవుణ్ణి ఏం చేయలేం చెప్పండి? దేవుని అనుసరించలేం. దేవుణ్ణి అనుసరించే అనుభవంలోకి రాలేం మనము. దేవుని నేను అనుసరించాలనంటే వాక్యం చెబుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, లేఖన సందర్భమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు ఆయనను అనుసరించాలంటే ప్రాముఖ్యమైన విషయం బైబిల్లో ఏంటి చెప్పండి? బైబిల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటి చెప్పండి? ప్రాముఖ్యమైన విషయం, ముఖ్యమైనది ఏంటి చెప్పండి? ముఖ్యమైనది ఏంటి చెప్పండి బైబిల్లో? మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ మనసుతోను. కిందకి వెళ్ళి సండే స్కూల్ పిల్లలు అడిగినా చెబుతారు. ఇంకా చెప్పండి, ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? ప్రాముఖ్యమైన విషయం ఏంటి చెప్పండి? ఆజ్ఞలని కట్టడాలని అనుసరించటం. దేవుని లేఖన భాగాల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం
19వ వచనాన్ని చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆజ్ఞని అనుసరించుటనే ముఖ్యము గాని, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏది ముఖ్యమట చెప్పండి? దేవుని ఆజ్ఞని ఏం చేయాలంటే చెప్పండి? అనుసరించడమే ముఖ్యమట. దేవుని ఆజ్ఞను అందుకనే మనం అనుసరించాలి. దేవుని అనుసరించాలంటే, ఈ లోకంలో దేవుని వాక్య ప్రకారంగా నీవు జీవించాలంటే, దేవుని అడుగుజాడల్లో నీ అడుగులు పడాలంటే, ఈ పాపపు లోకములో నుండి, అవిశ్వాస లోకంలో నుండి, ఈ మిశ్రమ లోకంలో నుండి ఏ విధంగా పడితే ఆ విధంగా జీవించచ్చులే అనుకొని రాజీ పడిపోయి బ్రతుకుతున్న లోకంలో నుండి నువ్వు ప్రత్యేకపరచబడితే ఏంటి తెలుసా నీకు కలిగే దీవెన? నువ్వు దేవుణ్ణి అనుసరించగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి ఏం చేయగలుగుతావు చెప్పండి? ఎంతమంది దేవుని అనుసరించాలని ఆశ ఉంది చెప్పండి? మేము దేవుని అనుసరించాలండి, దేవుని అడుగుజాడల్లో మేము నడవాలండి, దేవుని అనుసరించిన జీవితం నేను, నా భర్త, మా పిల్లలం, మా ఇంటి వారం అంతా దేవుని అనుసరించే వారముగా ఉండాలని ఎంతమంది కోరుకుంటారు? చేతుల పైకి బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరంతా చేయవలసింది ఏంటంటే ప్రత్యేకపరచుకోవాలి. మీరంతా చేయవలసింది ఏంటి చెప్పండి? నువ్వు ప్రత్యేకపరచుకో, నువ్వు ప్రత్యేకపరచబడు. దేవుణ్ణి అనుసరించగలిగే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు నా ప్రియబిడ్డలారా. దేవుణ్ణి అనుసరించటం, ఆయన అనుసరించి జీవించటం ఈ లోకములో ఉన్న గొప్ప ఆధిక్యతలలో ప్రాముఖ్యమైన ఆధిక్యత. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరిని అనుసరించడం చెప్పండి, త్వరగా చెప్పండి, ఎవరిని అనుసరించి చెప్పండి. అందుకే 119వ కీర్తనల గ్రంథం 33వ వచనం, 119వ కీర్తనల గ్రంథం 60వ వచనంలో ఏమని వాక్యాలు రాయబడుతున్నాయి చదవండి. 119వ కీర్తనల గ్రంథం 33వ వచనం. నీ కట్టడాలను అనుసరించుటకు నేర్పు. 119వ కీర్తనల గ్రంథం 60వ వచనం. నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక ఏం చేయబడుతుంది చెప్పండి? త్వరపడుతుంది. దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి జాగు చేయక త్వరపడుతున్నాడట. లేఖన భాగాల్లో 119వ కీర్తనల గ్రంథం 33వ వచనంలో ఎంత చక్కటి మాటలు రాస్తున్నాడో కీర్తనకారుడు. యెహోవా నీ కట్టడలు అనుసరించడం నాకు నేర్పండి. నువ్వు అడుగుతున్న కొలది, నువ్వు ప్రత్యేకపరచుకుంటున్న కొలది, అయ్యా నిన్ను అనుసరించి నేను నడవాలనుకుంటున్నానయ్యా, నిన్ను అనుసరించి నేను జీవించాలనుకుంటున్నానయ్యా. ఈ లోకంలో మన గురి, మన గమ్యం ఒకటే నా ప్రియబిడ్డలారా. ఒక్క దాని కొరకే బ్రతకాల ఈ లోకంలో. ఒకటి ఏంటంటే దేవుణ్ణి అనుసరించే కొరకే మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకొరకు బ్రతకాలి చెప్పండి? ఏం గురి పెట్టుకొని బ్రతకాలి చెప్పండి? ఏ లక్ష్యం పెట్టుకొని మనం బ్రతకాలి చెప్పండి? దేవుణ్ణి ఏం చేయాలా చెప్పండి? దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? అనుసరించాలనంటే నీవు నేను ఏం చేయబడాలి చెప్పండి? నీవు నేను ఏం చేయబడాలి? త్వరగా చెప్పండి, సమయం అయిపోతాను. నీవు నేను ఏం చేయబడాలా? మూడవదిగా ప్రత్యేకపరచబడుట ఎందుకంత ప్రాముఖ్యమైనది? యోషువ గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మళ్ళొకసారి చదువుతారు సిస్టర్. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. ఈ జనులతో సహవాసం చేయక, వాళ్ళ దేవత పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను మీరు హత్తుకొని ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడైన యెహోవాను హత్తుకొని జీవించాలన్న ఆశ ఎవరికి ఉంటుందో వారు ప్రత్యేకపరచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ప్రత్యేకపరచుకోవాలో చెప్పండి? ఎందుకు ప్రత్యేకపరచుకోవాలట? ఎందుకు వాటికి పూజించద్దట, వాటికి నమస్కరించద్దట, వాటితో అసలు పొత్తు పెట్టుకోవద్దట, సహవాసం చేయొద్దట, సాంగీత్యం చేయొద్దట.
వాటన్నిటి గురించి చెబుతున్నాడు. 23వ అధ్యాయం 7వ వచనంలో చెబుతున్నాడు యెహోషువ గ్రంథం. 8వ వచనంలోకి వచ్చే కల్లా, మీరు ఇలా చేసినట్లయితే నేటి వరకు మీరు చేయుచున్నట్లు మీ దేవుడైన యెహోవాను ఏం చేయగలుగుతావో చెప్పండి. లోకాన్ని హత్తుకొని, పాపాన్ని హత్తుకొని దేవుని హత్తుకోగలుగుతావో నువ్వు చెప్పండి. చెడుని హత్తుకొని, చెడుని పెట్టుకొని జీవిస్తూ దేవుని ఏం చేయలేవు చెప్పండి. నీవు యేసయ్యా నన్ను హత్తుకోని అంటే ఆయన వస్తాడో చెప్పండి. దేవుని అయ్యా నేను హత్తుకొని వస్తా అంటే నువ్వు ఉరికితే ఆయన ఆగుతాడో చెప్పండి. దేవుని ఏం చేయలేవు, నువ్వు హత్తుకోలేవు నువ్వు ఆయన్ని. దేవుని నీవు హత్తుకోవాలంటే, దేవుని హత్తుకొని ఉండిన ఒక జీవితాన్ని కలిగి ఉండాలనంటే, నీవు నేను ఈ లోకములోండి ఖచ్చితంగా చేయబడాల్సిన విషయం ఏంటంటే, నీవు నేను ప్రత్యేకపరచబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడాలి చెప్పండి. మనకు దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞది, ఆయన హత్తుకోవాలనే ఆజ్ఞది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వచనములో దేవుడే చెప్పిన ఆజ్ఞది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు ఏంటో చెప్పండి. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వచనం, మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను ఏం చేయాలో చెప్పండి. ఆయన ఏం చేయాలో చెప్పండి. హత్తుకోవాలా. దేవుని హత్తుకొని జీవించగలిగే అనుభవం కావాలన్నవారు, దేవుణ్ణి హత్తుకొని జీవించే అనుభవంలోకి రావాలన్నవారు, మీ జీవితంలో తప్పకుండా మీరు కలిగి ఉండవలసిన అనుభవం, ప్రాముఖ్యంగా కలిగి ఉండవలసిన అనుభవం, మరి ముఖ్యంగా కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంటే ప్రత్యేకపరచుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడాలి చెప్పండి. త్వరగా చెప్పాలి. ఏం చేయబడాలి చెప్పండి. ప్రత్యేకపరచుకోవాలా. నువ్వు ప్రత్యేకపరచబడతా ఉంటే ఆ అనుభవం వస్తున్న కొలది, ఆ అనుభవంలో నువ్వు దేవునికి సమీపం అవుతున్న కొలది, లోకానికి ఎంత వేరు చేయబడతావో దేవుణ్ణి అంత హత్తుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకము నుండి ఎంత ప్రత్యేకపరచబడతావో, అవిశ్వాసుల నుండి ఎంత ప్రత్యేకపరచబడతావో, పాపులలో చేరక ఉండవారిని ఎంత ప్రత్యేకపరచబడతావో దేవుణ్ణి అంత హత్తుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయగలిగే అనుభవం అట చెప్పండి. ఇది చెప్పండి. ఏం చేయగలిగే అనుభవం చెప్పండి. ఏం చేసే అనుభవం అట చెప్పండి. ఇది ప్రత్యేకపరిచే అనుభవమే. కానీ దేవుణ్ణి ఏం చేసే అనుభవంలోకి ఇది నడిపిస్తాడు. నిన్ను ఏం చేస్తాడు చెప్పండి. హత్తుకొనే ఉండేలా చేస్తుందట. ఆపద వచ్చిన, కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, బాధ వచ్చిన, తీరని దుఃఖం వచ్చిన, వేదన వచ్చిన, ఎవరిని హత్తుకోవాలి మనం చెప్పండి. ఎవరిని హత్తుకోవాలి చెప్పండి. దేవుణ్ణి హత్తుకోవాలా. దేవుని హత్తుకోగలిగే అనుభవం నీకు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పొందగలుగుతావు నీవంటే నువ్వు ప్రత్యేకపరచబడాలా. నువ్వు ప్రత్యేకపరచబడతావు అంటే, నువ్వు పరిశుద్ధపరచబడతావు అంటే, వేరుగా జీవిస్తావు అంటే, సహవాసంలో చేరకోకుండా ఉంటావు అంటే, ఆపద వచ్చిన, కష్టం వచ్చిన, కన్నీరు వచ్చిన, దుఃఖం వచ్చిన, వేదన వచ్చిన, భూమి తలకిందులై మారిన ఒక దైవజనుడిగా చెప్తా ఉన్నాను. దేవుణ్ణి హత్తుకునే అనుభవం మాత్రం నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ అనుభవం ఉంటుంది చెప్పండి. నువ్వు హత్తుకుంటానికి ఎంతమంది దగ్గర పరిగెత్తిన, ఎవ్వడు నీ ముఖం చూడకోకుండా, అందరూ ముఖాలు తిప్పేసిన, అందరూ నీ కళ్ళ ముందే నిన్ను కాదనుకొని వెళ్ళిపోయినా, నువ్వెంత సహాయం కోరి, ఎంత చేయుత ఇవ్వాలని, ఎంత సహకారం ఇస్తారని నువ్వెంతమంది దగ్గరికి వెళ్ళినా ఎక్కడ హత్తుకునే అనుభవం దొరకకపోయినా దైవజనుడిగా చెబుతా ఉన్నాను, దేవుడి దగ్గర ప్రత్యేకపరచుకో. దేవుని దగ్గర వేరుగా ఉండే అనుభవంలోకి రా. లోకములోండి, పాపములోండి వేరుగా ఉండే అనుభవంలో రా. దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు ఆయన హత్తుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ క్షణములో కావాలంటే ఆ క్షణములో హత్తుకోగలుగుతావు. నువ్వు హత్తుకోవాల్సిన అనుభవం, పరిగెత్తాల్సిన అవసరం ఎవరి దగ్గరికి లేదు. దేవుడే నీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కన్నీరు తుడుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన పడిపోయిన స్థితిలో లేవనెత్తుతాడు. నా ప్రైవేట్లారా, హత్తుకునే అనుభవం అంటే ఏమనుకుంటున్నారు ఈ రోజున? దేవుడు హత్తుకోవడం అంటే ఏమనుకుంటున్నారు? నీ గుండెల్లో ఉన్న బాధ తీసేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పగిలిన నీ గాయాలన్నీ కడతాడు ఆయన.
సొమ్మసిల్లిపోయాని అనుభవంలోకి ఆయన వచ్చేస్తాడు. హత్తుకొని ఉండడం అంటే ఏమనుకుంటారో తెలుసా? దేవుడే జోక్యం చేసుకుంటా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు పని చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. అక్కడ దేవుడు కార్యాలు జరగడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఇప్పుడు దాకా ఒంటరి అయిపోయినావు నువ్వు, ఒంటరిగా మిగిలిపోయినావు నువ్వు. దేవుణ్ణి హత్తుకుంటే దేవుడు నీ పక్షమున నిలబడతాడు. ఆమేన్. దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఆమేన్. కార్యాలన్నిటినీ ఆయన చేస్తూ ఉంటాడు అప్పటి నుండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేని ద్వారా తెలుసా? చెప్పండి. దేని ద్వారా తెలుసా? చెప్పండి, త్వరగా చెప్పాలి. దేని ద్వారా చెప్పండి? ఏం చేస్తే చెప్పండి? ప్రత్యేకపరిస్తే. ఇప్పుడు చెప్పండి, ప్రత్యేకపరచబడటం ప్రాముఖ్యమా కాదు చెప్పండి? అన్న చాలా ప్రాముఖ్యమా? ఎందుకు చాలా ప్రాముఖ్యం చెప్పండి? దేవుని చిత్తం ఏంటిదో నీవు తెలుసుకోగలుగుతావు, దేవుని చిత్తం ఏంటిదో జరిగించగలుగుతావు. ప్రత్యేకపరచబడటం ఎందుకంత ప్రాముఖ్యమైనది అని అంటే లేఖన భాగంలో చూస్తున్నాము కదా. ఏం చేయగలుగుతావు నువ్వు చెప్పండి? ఏం చేయగలుగుతావు చెప్పండి? దేవుణ్ణి ఏం చేయగలుగుతావు చెప్పండి? ఈ పాపము లోకములో, ఈ మిశ్రమ లోకములో, ఈ అవిశ్వాస లోకములో, ఈ శాపము లోకములో అందరూ పడిపోతా ఉన్నా, అందరూ త్రుటిల్లిపోతున్నా, నీవు మాత్రం ఆయన అనుసరిస్తూనే ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మూడవదిగా ఎందుకు ప్రత్యేకపరచుకోవాలా? ఎందుకంత ప్రాముఖ్యమైనది ఇది, ఎందుకంత ప్రాధాన్యమైనది ఇది అని అంటే దేవుణ్ణి ఏం చేయగలుగుతావు? త్వరగా చెప్పండి. దేవుణ్ణి ఏం చేయడానికి చెప్పండి? నాలుగవదిగా ఎందుకు ప్రత్యేకపరచుకోవటం అంత ప్రాముఖ్యమైనది? ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. మీ కుమార్తెలని వారి కుమారులకి ఇవ్వకుడి, వారి కుమార్తెలను మీ కుమార్తెలకు పుచ్చుకొనకుడి, మరి వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికి కోరుకుండిన ఎడల. ఇక్కడ దాకా ఆగండి సిస్టర్, ఒక్క నిమిషం. ఏం చేయకూడదట 12వ వచనంలో? కాబట్టి మీరు మీ కుమార్తెలని వారి కుమారులకి, వారి కుమార్తెలకి మీ కుమారులకు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఈ వచనం ఏం చెబుతోంది? ప్రత్యేకపరచుకోమని అంటున్నాడు కదా, వేరుగా జీవించమంటున్నాడు కదా, వారితో సహవాసంలో చేయకుండా ఉండమంటున్నాడు కదా. ఇట్లాంటి దేవునికి అయిష్టమైంది చేయొద్దని అంటున్నాడు కదా. ప్రత్యేకపరచుకోమని చెబుతున్నాడు. ప్రత్యేకపరచుకొని చదవండి, ఇప్పుడు చదవండి. పుచ్చుకొనకొడి మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికీ కోరుకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశము యొక్క సుఖమును అనుభవించి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రత్యేకపరచుటలో ఉన్న 4వ దీవెన, 4వ ప్రాముఖ్యత ఏంటంటే నువ్వు దేవునిలో నువ్వు బలముగా ఉండగలుగుతావు. ఆమేన్. ఎలా ఉండగలుగుతావు చెప్పండి? నువ్వు సుఖమును అనుభవించి జీవించగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేయగలుగుతావు చెప్పండి? త్వరగా చెప్పాలి. ఏం చేయగలుగుతావు చెప్పండి? దేవునిలో ఏం చేయగలుగుతావు చెప్పండి? బలముగా ఉండగలుగుతావు. సుఖమును ఏం చేయగలుగుతావు చెప్పండి? దేశము యొక్క ఏ సుఖమట? ఏ సుఖమట చెప్పండి? ఆ దేశము యొక్క సుఖమును ఏం చేయగలుగుతావట చెప్పండి? నీవు అనుభవించగలుగుతావు. దేంట్లో ఉన్నది తెలుసా ఈ షరతు? అన్నీ రాసిన తర్వాత మీరు ఏదైనా కొన్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని అంటాడు. మాల్తీ సిస్టర్కి ఒక్కరికి అర్థమవుతుంది ఆ జోక్. అన్ని కొను, నువ్వు మొత్తం రాయి. 20 షరతులు పడతాడు, 30 పెడతాడు. కింద T&C అప్లై అని అంటాడు. కింద ఒక్క మాటలో తెలిపోయింది మొత్తం. టర్మ్స్ అండ్ ఏంటి చెప్పండి? కండిషన్స్ అప్లై. ఒకటి ఈరోజు దేవుడు కూడా చెప్పేది టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ప్రత్యేకపరచుకోవటం ఒక టర్మ్, ఒక కండిషన్. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బలముగా ఉండాలంటే, సుఖమును అనుభవించి జీవించాలంటే ఖచ్చితంగా ఈ లోకములను ప్రత్యేకపరచబడాల్సిందే. ఆమేన్. ఉండాలనుకుంటున్నావా దేవుని కొరకు బలంగా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనములో ధైర్యముగా ఉండుము, బలముగా ఉండుము అని అంటాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనములో, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనములో పౌలు అంటాడుగా, బలముగా నాలో కార్యసిద్ధి కలగజేయు అని అంటాడు. అక్కడ ఏం కలగజేయు అట చెప్పండి? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనములో బలముగా నాలో కార్యసిద్ధి కలగజేయు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనములో ఒక చక్కటి మాట చదువుతారు. యెహెజ్కేలు గ్రంథం
3వ అధ్యాయం 14వ వచనం. యెహోవా హస్తం ఏంటంటే చెప్పండి, బలముగా వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంతటిలో దేవుని చేతిలో సాధారణమైన వ్యక్తులు అసాధారణముగా వాడబడ్డారు. ఎప్పుడు వాడబడ్డారు తెలుసా? దేవుని బలం వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమొచ్చినప్పుడు చెప్పండి? దేవుని బలం. ఒక్క దౌడ ఎముకతో ఎన్ని వేల మందిని చెప్పగలిగినాడు చెప్పండి? దాదాపుగా 1000 మందిని ఒక్క ఉదుటిన ఒక్క దెబ్బలో చంపగలిగినాడు. ఎందుకంత బలం వచ్చింది? సంసోనికి ఎక్కడికి వచ్చింది బలం? దేవుని నుండి వచ్చిన బలం అని. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కొరకు సూర్యకార్యాలు, బలమైన కార్యాలు యెహెజ్కేలు చేయగలిగాడు, దానియేలు చేయగలిగాడు, సంసోను చేయగలిగాడు, దావీదు చేయగలిగాడు. దేవుని బిడ్డలుగా ప్రస్తావించబడిన ప్రతి ఒక్కరు దేవుని కొరకు బలమైన కార్యాలు ఎప్పుడు చేయగలిగారు తెలుసా? ఎప్పుడు చేయగలిగారు తెలుసా? దేవుని లేఖన భాగాల్లో చూస్తున్నాము కదా, చక్కటి మాటలు మనకి దేవుని వాక్యం చెబుతోంది. వారు ప్రత్యేకపరచబడ్డప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయబడ్డప్పుడు చెప్పండి? త్వరగా చెప్పాలి. వాళ్ళు ఏం చేయబడ్డప్పుడు చెప్పండి? ప్రత్యేకపరచబడ్డప్పుడు. అందుకే కదా దానియేలు ప్రత్యేకపరచుకున్నాడు కదా. లోకము నుండి, లోక ఆహారపు పద్ధతుల నుండి, లోక సంబంధమైన ఆ జీవన విధానంలో నుండి దానియేలు స్నేహితులు ప్రత్యేకపరచబడ్డప్పుడు దేవుని చేతుల్లో వారు బలమైన పనిముట్టులుగా మారినారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చదువుతారా? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనములో, దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయుదురు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనములో, తమ దేవుణ్ణి ఎరుగువారు ఏం కలిగి చెప్పండి? బలము కలిగి. ఎప్పుడు చేయగలుగుతారంటే దేవుని బలము కలిగి. ఎప్పుడు చేయగలుగుతారు చెప్పండి? బలము కలిగి చేయగలుగుతారు. బలముగా నువ్వు దేవుని కొరకు ఈ లోకంలో కార్యాలు జరిగించాలంటే, బలముగా ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు బ్రతకాలంటే, బలముగా ఈ లోకములో ఒక సాక్ష్యంతో నీవు ఉండాలంటే, ఒక విశ్వాసంతో నీవు ఉండాలంటే, బలముగా ఒక భక్తి కలిగిన జీవితాన్ని ఈ లోకములో నువ్వు జీవించాలనంటే నువ్వు ప్రత్యేకపరచబడాలా? ఆమేన్. ఏం చేయబడాలి చెప్పండి? ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా బలముగా అట్లా బండ మీద కట్టబడినట్టుగా నువ్వు నిలబడాలంటే నువ్వు ప్రత్యేకపరచబడాల్సింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడాలంటే ప్రత్యేకపరచబడాలి చెప్పండి? బండ మీద కట్టబడిన ఇల్లు ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఏమొచ్చినా ఏం కాదు చెప్పండి? అది వడిగా రాని, వేగంగా రాని, దూసుకొని రాని, ఎన్నైనా రాని, అది వడిగా వచ్చి కొట్టినను అది నేలబడదు. ఎందుకు నేలబడదంటే అది ఒక బలము మీద కట్టబడ్డది కాబట్టి. ఆమెన్. ఒక పునాది మీద కట్టబడ్డది కాబట్టి. ఆమెన్. ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని ప్రతికూలతలైనా రాని, కొట్టని, ఎన్ని సమస్యలు కొట్టని, ఎన్ని ప్రతికూలతలు రాని, బలముగా దేవుని కొరకు నువ్వు నిలబడాలంటే, బలముగా దేవుని కొరకు నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే, విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, పరిశుద్ధతని కాపాడుకోవాలంటే, సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే, ఆత్మీయతని కాపాడుకోవాలంటే, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నువ్వు ప్రత్యేకపరచబడాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడాల్సిందే చెప్పండి? ప్రత్యేకపరచబడాలి. నువ్వు ప్రత్యేకపరచబడుతున్న కొలది దేవుని బలము నీలో అధికమవుతుంది. ఆమేన్. సమస్యలను జయించగలిగే బలం, శోధనలను జయించగలిగే బలం, ఇరుకు ఇబ్బందులను జయించగలిగే బలం, గాలి తుఫాన్లు లాంటిని ఎదుర్కోగలిగే బలము, నిలబడగలిగే బలము, సొమ్మసిల్లిపోకుండా, సొక్కిపోకుండా, కూలిపోకుండా, కుప్పగూలిపోకుండా, త్రొట్టిల్లి పడుకోకుండా, జారి పడిపోకుండా నిలబడగలిగే బలము ప్రత్యేకపరచబడుటలో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ప్రత్యేకపరచబడాలా? ప్రత్యేకపరచబడుటలో ఎందుకంత ప్రాముఖ్యత ఉంది? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చివరి కారణం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. మరియు నీకు ఒక స్వరము పరలోకము నుండి వినబడును, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు
దానిని విడిచి రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రత్యేకపరచబడుట ఎందుకంత ప్రాముఖ్యమైనది? ప్రత్యేకపరచబడుట ఎందుకంత ప్రాముఖ్యమైన విషయం అంటే, పాపము నుండి, తెగుళ్ళ నుండి ఏం చేయబడాలో చెప్పండి. ఏం చేయబడటానికట? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనములో, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగులు ఏది మీకు ప్రాప్తించకుండానట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపము, తెగులు 2 విషయాలు ఉన్నాయి అక్కడ. ఎన్ని ఉన్నాయి చెప్పండి? పాపము ప్రాప్తించకుండా, ఒకటేమో పాలివారు కాకుండా. పాపం అనేది ప్రాప్తించకుండా, తెగులు అనేది పాపములో పాలివారు కాకుండా, తెగులు ప్రాప్తించుకోకుండా మీ జీవితకాలం అంతటిలో మీరు చూడాలంటే మీరు కలిగి ఉండవలసిన అద్వితీయమైన అనుభవం, పరలోకపు అనుభవం, ఆత్మీయ అనుభవం ఏంటంటే ప్రత్యేకపరచబడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడాలి చెప్పండి? ఎందుకంటే ప్రత్యేకపరచుకుంటే ఏమైద్దట? ప్రత్యేకపరచుకుంటే ఏమైద్దట చెప్పండి? ఇది బబులోను గురించి రాయబడుతున్న మాట. చదువుతారా ఒకసారి? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 20వ వచనం, ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 20వ వచనం, ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 8వ వచనం. బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీయుల దేశంలో నుండి పారిపోవుడి. లేఖన భాగాల్లో ఎందులో నుండి పారిపోవాలట? ఎందులో నుండి తొలగిపోవాలట? ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. బబులోను నుండి పారిపోవుడి. బబులోను గురించి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఎందుకు పారిపోమంటున్నాడు? ఎందుకు దూరంగా ఉండమంటున్నాడు? ఎందుకు విడిచి రమ్మంటున్నాడు? ఎందుకు ప్రత్యేకపరచుకోమంటున్నాడు అని అంటే, అది పాపాన్ని, తెగులుని తీసుకొస్తుంది కాబట్టి. ఆమేన్. ఏం తీసుకొచ్చేది బబులోను అట చెప్పండి? చెప్పండి. ఏం తీసుకొచ్చేదట బబులోను చెప్పండి? చెడిపోయిన, పడిపోయిన స్థితికి సూచనగా ఉన్న బబులోను పాపాన్ని, తెగులును నిత్యము మన జీవితాలకు తీసుకొచ్చేదిగా ఉంటుంది. అది తీసుకొని రాకుండా, దాని తెగులు, దాని పాపం ఆగిపోకుండా, మన మీద అది పని చేయకుండా ఉండాలంటే నీవు నేను ప్రత్యేకపరచబడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నేను ఏం చేయబడాలి చెప్పండి? చెప్పండి. నీవు నేను ఏం చేయబడాలి చెప్పండి? ప్రత్యేకపరచబడితే, వేరుగా ఉండటాన్ని కోరుకొని ఉంటా ఉంటే, పరిశుద్ధపరచబడటం మన అనుభవంలోకి వస్తుంటే, ఒకటేసారి రాకపోవచ్చు ప్రత్యేకపరచబడుట, ఒక ప్రార్థనలో కలగకపోవచ్చు ప్రత్యేకపరచబడుట అనే అనుభవం, ఒక రోజు మోకాళ్ళ మీద చేయగానే ప్రత్యేకపరచబడుట అనుభవం అనేది కలగకపోవచ్చు. క్రమక్రమంగా దేవునికి దగ్గరవుతున్న కొలది పరచబడుతూ ఉంటా ఉంటే పాపము, తెగులు మీ జీవితాల్లో ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెగులు ఆగిపోతుంది మీ జీవితాల్లో. దేని ద్వారా తెలుసా? దేని ద్వారా చెప్పండి? దేని ద్వారా చెప్పండి? విడిచి రావటం ద్వారా. దాన్ని విడిచి రావటం ద్వారా, దాని నుండి తొలగిపోవటం ద్వారా, దాన్ని ప్రత్యేకపరచుకోవడం ద్వారా దేవుడు ఈ కొద్ది మాటలను తన వినికిడిలో దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి